నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. బీఆర్ఎస్ ముఖ్య నేత జగదీష్ రెడ్డి గారు వర్సెస్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఈ మధ్యకాలంలో వీరిద్దరికి సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు పరస్పరం జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి అసలు ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా ఈ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆయన జగదీష్ రెడ్డి గారు బహిర్గతంగానే వచ్చి కూర్చొని మాట్లాడారు మీడియా త్రూ. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడంతా కూడా బీఆర్ఎస్ నేతలు ఏబిఎన్ని చుట్టుముడతారనే ఒక ఉద్దేశంతో పోలీసులందరూ కూడా అక్కడ పహరా కాస్తూ ఉన్నారు. అంటే ఇంతటి అంటే లైక్ మొన్న జరిగిన మహా న్యూస్ సార్ దీనికి నిదర్శనం. అంటే ఏంటి అసలు మీడియా ఛానల్స్ మీద ఇంత అటాక్స్కి ఏంటి కారణం? మీరు మారరా అనే సినిమా ప్రభాస్ డైలాగ్ ఉంటుంది, అలాగ అడగాలి. ఎందుకంటే వాస్తవాలు ఏమైనా న్యూస్ రూపంలో చెప్పి అయితే వాస్తవాన్ని ప్రజలకి చెప్పే తాపత్రయం అలా మొహాలకు ఏడిస్తే మనం దాని మీద చర్చ పెట్టుకుంటే బాగుంటుంది. బట్ట కాల్చి మొహాన్ని వేయడం, అటు తుడుచుకొని రెడీగా వస్తే ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి. ఇది సంవత్సర కాలం బట్టి చూస్తున్నాం. సంవత్సరం అంటే గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి ఇది ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఏబిఎన్, టీవీ5 ఆ ఛానల్ పేరెత్తడం కూడా టైం వేస్ట్. కానీ ఈ 3 ఛానళ్ళు మీరు గమనిస్తే బేసిక్ వాళ్ళ ప్రైమరీ ఎజెండా ఏంటంటే వీ హేట్ కేసీఆర్, వీ హేట్ జగన్మోహన్ రెడ్డి, వీ హేట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, వీ హేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది చచ్చినట్టు ప్రజలందరూ ఒప్పుకొని తీరాలన్న కాన్సెప్ట్లో వార్తలు రాసి వండి వార్చి ప్రజలకి పంచుతున్నారు. ఇక్కడ అధికారం పోయిన ఈ పార్టీల మీద అసలు సాధారణంగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం మీదే జర్నలిజం అనేది ఉంటుంది. ఉదాహరణకి ఓ సంక్షేమ పథకం ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే ఇచ్చిన దాంట్లో ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది, దీని కాన్సిక్వెన్సెస్, దీని ప్రోన్స్ ఇవి చెప్తారు ఎవరండి. దీనివల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యి, గతంలో నేను చాలామందిని చూశాను జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్కి వాటికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా ప్రభావితమై ఇలా కాదు అలాగండి ఇలా అని వాళ్ళతో నెగోషియేట్ చేసి వాస్తవాన్ని ప్రజలకు చెప్పే కార్యక్రమంలో మా వంతుగా మేము చేయబోతున్నాం అని చెప్పిన ఉదంతాలు చూశాను. బట్ ఇక్కడ చాలా 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 దయనీయంగా హీనాతిహీనంగా మోడరేటర్లను పెట్టి కాలక్షేపం చేసే కార్యక్రమానికి ఓన్లీ వీళ్ళకి ఈ 3 పకోడీ ఛానళ్ళకే చెల్లింది. వీళ్ళకి వాస్తవం అక్కర్లే. వీళ్ళకి ఏంటంటే డైలీ సీరియల్ నడిపించడానికి ఓసారి అమరావతి, ఓసారి ఏమో బీఆర్ఎస్ పార్టీ, ఓసారి వైఎస్ఆర్సీపీ, ఒకసారి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, ఓసారి కేసీఆర్ గారి వ్యక్తిత్వం, ఓసారి కేటీఆర్ వ్యక్తిత్వం, ఇలా వ్యక్తుల వ్యక్తిత్వాలను పట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, నేను సింపుల్గా చెప్తున్నాను, నల్గొండ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇవన్నీ మీరు 4 జిల్లాలు తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం శాసించిన దగ్గర రెడ్డిగా జగదీశ్వర్ రెడ్డి గెలిచింది విషయం చర్చ రాదు. బీఆర్ఎస్ ఇంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా అతను గెలిచాడు అంటే ఎంతో కొంత చేయకుండా గెలుస్తాడా? నేను క్యారెక్టర్స్ చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి నచ్చరు కాబట్టి అన్నది. ఇప్పుడు దానికి కేటీఆర్ని సమంతని పెట్టి ఇష్టం వచ్చినట్టు రాతలు, బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఆ అమ్మాయి ఎంత కాదన్నా మన తెలంగాణ సామాజిక వర్గంలో చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు పడతానని చేస్తారా? ఓ పక్క ఫ్యామిలీ చిన్న భిన్నమై చాలా తిప్పలు పడుతున్న అమ్మాయి, ఆరోగ్యం సరిగ్గా లేని అమ్మాయి, ఆలోచించరా? యువతల పక్క కేటీఆర్కి ఒక కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం పణంగా పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తే ఆ చిన్నపిల్లల మీద ఎంత ప్రభావం పడుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం ఉంటుందా ఓ జర్నలిస్ట్ రాసి రాత మీద? అనొచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అలా రాశారు, ఇలా మాట్లాడారు. ఎవరో సోషల్ మీడియా ఎవడో మాట్లాడాడు, ఏదో చేశాడు అన్నది నీకు కూడా నువ్వు ఎంచుకుని చస్తావు. రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ చస్తారు. మీ బుద్ధి జ్ఞానాలు ఏమి? లివింగ్ రిలేషన్షిప్ల మీద, తర్వాత సహజీవనాలు, దానికి సంబంధించిన అంశాల్లో ఒక ఆడపిల్ల మగపిల్లడి యొక్క మనస్తత్వాలు ఏకీభవించిన సుప్రీంకోర్టు రూలింగ్స్ ఏవి మీకు చదివే ఓపిక ఉండదా? రీసెంట్ పాస్ట్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవి మీకు అప్డేషన్ ఉండవా? అప్డేట్ చేసుకుని మీరు ప్రవర్తించరా? నిన్న ఇచ్చిన మోహం ఇడిచిన తీర్పులో ఏ రోజుకైనా ఒక సిఐడి ఆఫీసర్స్ కానీ, సిబిఐ ఆఫీసర్స్ కానీ, లేదంటే ఒక సిట్ అధికారులు కానీ బయటకు వచ్చి ఈ సారాంశం మీద ఏదైనా ఒక నెరేటివ్ చెప్పారా? ఆయన తీసుకొచ్చారు తిరుపతి అమెరికా నుంచి, ఇప్పటికి మాకు సహకరించట్లే, ఒక ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు, ఇతనికి ఏం చేయాలో అర్థం కాని నిస్సాయ స్థితిని వెలుబుస్తున్న సిట్ అధికారులు వార్త నిజమా? వీళ్ళు రాస్తారు మళ్ళీ. కానీ వీళ్ళు దానికన్నా ముందు నెరేషన్స్ ఇచ్చిన నెరేటివ్స్ రైటా? ఆ బ్రహ్మానందం గడే గంగతో రాంబాబులో బ్రహ్మానందం మొహాలు ఈ ముగ్గురివి.
ఈ ముఖ చిత్రం ఏంట్రా అని అడుగుతారు చూడండి సినిమాలో, ఇది ముఖ చిత్రంలో బ్రహ్మానందం గండి గంగతో రాంబాబు సినిమాలు. వాడు ఎలా కుక్కుడప్ స్టోరీలు రెడీ చేసి పెట్టుకుంటాడు, వీళ్ళు ఎపిసోడ్లు రెడీ చేసి పెట్టుకుంటున్నారు. అది ఎంత ఇంకిత జ్ఞానాలు లేకుండా డిబేట్లు పెడుతున్నారు చూడండి. కుమారస్వామి గారు గౌరవ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాసిన ఉత్తరంలో సారాంశంకి ₹16.16 మామిడికాయలు కేజీ ₹4 కొంటూ 2.52 మెట్రిక్ టన్నులకి అష్యూరెన్స్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వీడికి అక్కర్లే. అదేం ఉత్తరం తప్పట, చెప్పు తీసుకుని కొట్టద్దు. నెక్స్ట్ డే తప్పు వాత రాస్తే ఖచ్చితంగా నెక్స్ట్ డే దాని రాటిఫికేషన్ ఉంటుంది, తప్పు ప్రచురించామని. అలా వీళ్ళకి రాటిఫికేషన్ అనే లేదు, ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో డెలిబరేషన్స్. ఎవడిస్తున్నాడు వీడికి డిస్కషన్స్? ఇట్లాంటి వార్తల మీద జగదీష్ రెడ్డి లేటివాడు ప్రభావితమై ప్రశ్నిస్తే అది చేశారు కాబట్టి మాకు చేస్తారని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్లా. ఇక్కడ ఈ మధ్యలో ఆటలాడేటపండిలో బీజేపీ వాళ్ళు రామచంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు వాళ్ళకున్న మకిల్ని కలుపుకోవడానికి, ఏది బీఐఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వీళ్ళకి సహకరిస్తే గెలిచారన్న దానికి ఆత్తేరి మేమున్నాం వీరాది వీరులను వీళ్ళు వచ్చి ప్రొటెక్షన్ ఇస్తారా? అసలు మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? బీఆర్ఎస్ ఇష్యూలో బీజేపీ ఎందుకు రెస్పాండ్ అవుతుంది అంటే పుచ్చకాయలు దొంగ అంటే బురదాలతో అడుక్కోవడం. సీరియస్గా అది కాంగ్రెస్ రెస్పాండ్ అవ్వాలి. యాస్ మేము గవర్నమెంట్లో ఉన్నాం, మీరు రాసిన రాతలు మేము ఎంక్వైరీలో చేసింది రైటో రాంగో తర్వాత విషయం, మాకు మీరు ఒక ఎంక్వైరీకి సహకరిస్తారు మీ పనికిమాల రాతల వలన అంటే కాంగ్రెస్ ప్రోయాక్టివ్గా ప్రొటెక్షన్ ఇస్తాం. ఉదాహరణకు మా టెరిటరీలో ఒక స్టూడియో మీద దాడి జరిగింది కాబట్టి హెన్స్ ఫోర్త్ అవి రిపీట్ అవ్వకుండా మీ మీద. వీళ్ళకి వీళ్ళే బండి సంజయ్ గారు రామచంద్రరావు గారు ఇద్దరు పోటాపోటీ గారు, నువ్వు వెళ్ళావు కాబట్టి నేను కూడా, మా సైన్యం మా ఘనం వచ్చేస్తుంది కాపాడేస్తుంది. ఏంది కాపాడేది? వాళ్ళ ఆత్మాభిమానాల మీద, మనోభావాలు, తెలంగాణ సంస్కృతి మనోభావాల మీద, ఏ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర భావజాలాల మీద ఏది పడితే అది రాస్తుంటే ఎందుకు తెలంగాణ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది? ఎప్పుడు పెడతారు తెలంగాణ డిబేట్లు చూసారు? వాళ్ళకి సరిగ్గా పేమెంట్ రానప్పుడు, వాళ్ళు భజన చేసే ఛానల్ నుంచి పేమెంట్లు రానప్పుడు, వాళ్ళు ప్రవర్తించిన తీరులు వీళ్ళకి నచ్చనప్పుడు, లేకపోతే అక్కడ ఊరికే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అబాస్పాలు అవుతున్నప్పుడు స్ట్రాటజికల్గా ఇక్కడ తెలంగాణ డిబేట్లు పెడతారు. అంచేత ఇవన్నీ గమనిస్తూ ఏం జరుగుతుందో తెలిసిన దగ్గర జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, లేకపోతే కేటీఆర్ మాట్లాడారు, లేకపోతే హరీష్ రావు మాట్లాడారు, ఇవన్నీ వంకలకి. వీళ్ళ ప్లానింగ్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదన్నది ఎస్టాబ్లిష్ చేయగలిగారు బై ఓనింగ్ దిస్ ఛానల్ అండ్ కమింగ్ ఇన్ టు ద రెస్క్యూ. ఇందులో షర్మిలమ్మ గారు మాట ఒకటి చెప్పాలి, డబ్బులు ఇస్తేనే న్యూస్ చూపిస్తారు లేకపోతే చూపించారు అన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఛానల్ వాళ్ళు. అదే ప్రాస్పెక్ట్లో బీజేపీకి మకిలి కలగడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడిందని మాత్రం చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.